ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, భూలోకం నుండి స్వర్గలోకం వరకు అంతటా వ్యాపించి ఉన్న ఆ శక్తి మన మనసుని, ఆత్మని సరైన మార్గంలో నడిపించడానికి మనకు జన్మనిచ్చిన, అంటే ఈ విశ్వాన్నంతా సృష్టించిన ఆ పరాశక్తిని ధ్యానం చేస్తున్నాం అని. ఈ విశ్వం సృష్టించడానికి పునాది అయిన వాక్ అంటే శబ్దం, పరాశక్తి. ఆ పరాశక్తిని మనం ధ్యానం చేస్తే మన మనసు, బుద్ధి అంతా సరైన మార్గంలో వెళ్ళడానికి ఈ విశ్వమంతా సహకరిస్తుంది. ఈ విశ్వమంతా ఒకదానితో ఒకటి అనుసంధానించబడింది. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని మనం ప్రతిరోజు జపించడం వల్ల మన మనసు, బుద్ధి సరైన మార్గంలో వెళ్ళడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే, మొత్తం వేదాల్ని వివరిస్తూ మీకు ఆ శబ్దానికి ఉన్న సంబంధాన్ని,